నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు టీవీ5 హెల్త్ ఫైల్. ఇవాళ మనం తెలుసుకోబోతున్న టాపిక్ వెరికోస్ వెయిన్స్. అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఒకవేళ వస్తే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ముందుగా గుర్తించడం ఎలా డయాగ్నోస్ చేస్తారు, అశ్రద్ధ చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, మరి అత్యాధునిక చికిత్సా విధానాలు ఏమైనా అందుబాటులోకి వచ్చాయా, ఇలాంటి డౌట్స్ అన్ని మీలో ఉన్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. మీ డౌట్స్ని క్లారిఫై చేయాలంటే టీవీ సౌండ్ని తగ్గించి కాల్ చేసినట్లయితే మనతో పాటు ఉన్నారు టీవీ5 స్టూడియోలో ఏవిఎస్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ రాజా వి కొప్పాల గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు టీవీ సౌండ్ని తగ్గించి కాల్ చేసినట్లయితే. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. సో అసలు ఈ వెరికోస్ వెయిన్స్ గురించి వింటూ ఉంటాము, అసలు ఎందుకు వస్తుందండి, అంటే ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్? సో వారికోస్ వెయిన్స్ అంటే కాళ్ళల్లో రక్తనాళంలో అంటే సిరలు అనమాట. కాళ్ళకేమో ధమనులు అనేవి రక్తం తీసుకొని వెళ్తాయి, వెనక్కి వచ్చేవేమో సిరలు అంటాము. ఆ సిరలు వచ్చే మార్గంలో కొన్ని కవాటాలు చెడిపోవడం కానీ సరిగ్గా బ్లడ్ ఫ్లో అవ్వకపోతే దాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. ఇది ఎక్స్ట్రీమ్లీ కామన్ ప్రాబ్లం. 16% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ ఇట్. అంటే మనం రోడ్డు మీద వెళ్ళి 100 మందికి బలవంతంగా తెచ్చి స్కానింగ్ చేసామంటే 16 మందికి వారికోస్ వెయిన్స్ ఉండే అవకాశం ఉంది. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఏదో అరుదుగా ఎవరికో ఉంటుంది అనుకోవడం కాదు, చాలా ఫ్రీక్వెంట్గా చాలా మంది మనం చూస్తూ ఉంటాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎందువల్ల ఏర్పడతాయి అంటే నిజంగా మనకి ఆన్సర్ తెలియదండి. ఇది యూజువల్గా కొన్ని జనువుల్లో లోపం వల్ల ఇలా ఏర్పడతాయి. సో ఇది ఒక జెనెటిక్ ప్రిపాండరెన్స్ ఉంటుంది. ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. కొన్ని ఫ్యామిలీస్లో అలా వారికోస్ వెయిన్స్ మనం చూస్తూ ఉంటాం అనమాట. బట్ దెన్ అట్ ద సేమ్ టైం ఈ వారికోస్ వెయిన్స్ యొక్క తీవ్రత మాత్రం నిల్చుని ఎక్కువగా జాబ్స్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా పెరగడం చూస్తాం. సో ఈ వారికోస్ వెయిన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ అండ్ ఇట్స్ వెరీ ఫ్రీక్వెంట్లీ సీన్. అంటే ఏజ్ వాళ్ళు ఎక్కువగా చూస్తుంటారు డాక్టర్, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ముందుగా గుర్తించగలమా? డెఫినెట్గా అండి. సో వారికోస్ వెయిన్స్ ఉన్నాయా లేదా తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లక్షణాల మీద మనకి హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉండాలి. అంటే ఈ ప్రాబ్లం అయిండొచ్చు అనే ఒక అవగాహన పేషెంట్స్లోనా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లోనా, వాళ్ళు కలిసే డాక్టర్స్లోనా, అందరిలో కూడా ఈ అవగాహన ఉండాలి. ఈ అవగాహన ఉంటేనే ఇది ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒకవేళ ప్రాబ్లం ఉంటే మాత్రం దానికి ఈజీగా చికిత్స చేసి తగ్గించవచ్చు అనమాట. సో ఈ లక్షణాలు వచ్చేటప్పటికి ఏంటంటే కాళ్ళు వెయిన్స్ వాచి ఉండడం, కాళ్ళు ఉబ్బటం, కాళ్ళు నొప్పులు వేయటం, మెయిన్ క్రాంపింగ్ పెయిన్ అండి. పిక్కల్లో కానీ తొడల్లో కానీ క్రాంపింగ్ పెయిన్కి చాలా ఫ్రీక్వెంట్గా వారికోస్ వెయిన్స్ కారణం. అది కాకుండా కాళ్ళు బరువు ఎక్కడం, కాళ్ళు కలర్ మారటం, కాళ్ళు వాపు రావటం, ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలు. ఓకే, ఇవన్నీ ఉన్నప్పుడు ఈ వారికోస్ ఉండొచ్చేమో అని ఒక సస్పెషన్ రావాలి మనకి. అలా వచ్చినప్పుడు మీరు కలవాల్సింది నరాల స్పెషలిస్ట్ని కాదు, వారికోస్ స్పెషలిస్ట్ వీనస్ స్పెషలిస్ట్ వేరేగా ఉంటారు. వాళ్ళు కలిస్తే ఏంటంటే యూజువల్గా స్కానింగ్ పరీక్ష చేయాలి. కాకపోతే వచ్చిన ప్రతి పేషెంట్కి స్కానింగ్ పరీక్ష దగ్గర ఆల్మోస్ట్ 90% మందికి చేస్తాం కాబట్టి హైదరాబాద్లోనో బెంగళూరులోనో మా క్లినిక్స్లో అయితే స్కానింగ్ అంతా ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఓకేనండి. అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటారు, స్త్రీలలో కానీ పురుషుల్లో కానివ్వండి. ఈ మధ్య కాలంలో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువగా ఎవరిలో గుర్తిస్తున్నారు ఈ వారికోస్ వెయిన్స్? ఏ వృత్తిలో ఉన్న వాళ్ళలో చూస్తుంటారు? వృత్తుల పరంగా వచ్చేటప్పటికి ఎక్కువగా స్టాండింగ్ జాబ్స్ చేసుకునే వాళ్ళు చూస్తామండి. నిల్చుని జాబ్స్ చేసుకోవడం అంటే సేల్స్ పీపుల్, లేదంటే మీడియాలో కూర్చుని ఇలా కాలు ఎలాడేసుకున్నా కూడా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. సాఫ్ట్వేర్, అలా కాకుండా ఈ సేల్స్ పీపుల్, ఈ వెండర్స్, బళ్ళు తోసుకునే వాళ్ళు, హెయిర్ డ్రెస్సర్స్, వీళ్ళందరిలో కూడా మనం చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం. ఎందుకంటే ఎక్కువగా నిల్చొని కాలు కదపకుండా ఉండే వాళ్ళకి. ఇకపోతే వయసు అంటే ఏజ్ వైజ్ చూసారంటే ఏజ్ రావచ్చు, యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ దాకా ఎవరికైనా రావచ్చు వారికోస్ వెయిన్స్. అండ్ ప్రిడామినెంట్లీ మాత్రం విమెన్లో, లేడీస్లో 30 to 60 years ఏజ్ గ్రూప్లో ఎక్కువగా మనం వారికోస్ వెయిన్స్ చూస్తూ ఉంటాం. ఓకేనండి, కాలర్తో మాట్లాడదాం. గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు మౌనిక గారు. హలో అండి. హాయ్ అండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే, చెప్పండి అమ్మా. హాయ్ సార్. చెప్పండి మేడం. మా హస్బెండ్ ని కూడా కాళ్ళు ఇలా బాగా వాపుగా ఉన్నాయండి. అలాగే. అంటే వారు మార్కెట్ లో చేస్తా ఉంటారు. అలాగే. కాళ్ళు ఎక్కువసేపు నుంచున్నా నొప్పి కావటం, మధ్యలో మచ్చలు, ఇలా నరాలు బయటకు కనిపిస్తా ఉంటాయండి. సో ఇది వారికోస్ వెయిన్స్ లక్షణాలేనండి. సో మీరు ఒకసారి చూపించాల్సి వస్తుంది, ఒక వాస్కులర్ ఎక్స్పర్ట్కి ఎవరికైనా చూపించాల్సి వస్తుంది. మీరు ఒకవేళ గుంటూరు అంటే నేను 1వ తారీఖున పొద్దున్న 8 నుంచి 12 దాకా గుంటూరులో ఉంటాను, సెప్టెంబర్ 1వ తారీఖున. అక్కడ చూపించవచ్చు. చూసి అసలు ఐడెంటిఫై చేసే ప్రాబ్లం ఏంటో మనం చెప్పగలం. డాక్టర్, ఈ ఏవిఎస్ హాస్పిటల్స్లో మాత్రమే వారికోస్ వెయిన్కి చికిత్స ఉంది అని వింటున్నాము. బోధకాలు ఇలాంటి వాటికి కూడా సరైన చికిత్స అక్కడ మాత్రమే అందుబాటులో ఉంది అని విన్నాము. ఇది నిజమేనంటారా? రైట్ అండి. కొంచెం అంటే ఏవిఎస్ హాస్పిటల్ మాత్రమే ఉందని కాదు నా ఉద్దేశం. బట్ ఓవరాల్గా ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే
ఈ వ్యారికోస్ వెయిన్స్ గురించి నేను ఈ ఒక 2-3 ఇయర్స్గా ఆల్మోస్ట్ 4 ఇయర్స్గా ఈ టీవీ షో చేస్తున్నాను. నన్ను చూసి చాలా మంది కాపీ కొట్టి షోస్ కూడా చేస్తున్నారు అండ్ ఆల్ దట్. ఇక్కడ పాయింట్ మిస్ అవ్వకూడదు ఏంటంటే ఈ వెరికోస్ అంటే లేజర్, వెరికోస్ అంటే మైక్రోవేవ్ అని ఏదో కొత్త కొత్త సబ్జెక్ట్ మాట్లాడడం కాదు. వ్యారికోస్ వెయిన్స్లో ఎలాగ లేజర్ చేసి తగ్గిస్తామా, మైక్రోవేవ్ చేసి తగ్గిస్తామా, లేదంటే పాత రోజుల్లాగా ఆపరేషన్ చేసి తగ్గిస్తామా, ఇది ఏదైనా కూడా మనం చేయొచ్చు. కానీ చేసేటప్పుడు అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, పేషెంట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి, వీనస్ క్లినికల్ సివియారిటీ స్కోర్ అంటే ఈ వెయిన్స్ వల్ల వచ్చే మీకు బర్డన్ ఏంటి, ఇది ఎలా ఐడెంటిఫై చేస్తారు, మీరు స్కానింగ్ ఫ్రీగా చేసి మొత్తం ప్రాబ్లం ఐడెంటిఫై చేశారా, ఇది బొమ్మేసి ఎక్స్ప్లెయిన్ చేశారా, అప్పుడు ప్రొసీజర్ చేశారా, ప్రొసీజర్ చేసినాక ఏమైనా ఫెయిల్ అయితే మళ్ళీ మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా పేషెంట్కి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏవిస్లో మేము ఇప్పుడు దాకా 4 పేషెంట్ మాకు ఫెయిల్ అయింది, అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మళ్ళీ చేసాం ప్రొసీజర్. సో అండ్ దెన్ లాస్ట్ అండ్ నాట్ ద లీస్ట్ అంటే కొంతమందికి ఈ వెరికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ లేట్ అయిపోతే కాలు బాగా వాచిపోయి బోధకాల్లాగా అయిపోతుంది. అలా అయినప్పుడు ఈ లేజర్ ఒక్కటే చేసినంత సరిపోకపోతే దానికి ఏం చేయాలి, లింఫెడిమా మేనేజ్మెంట్ చేయాలి. అంటే చర్మం వాష్ చేయాలి, చర్మం క్లీన్గా పెట్టుకోవాలి, ఆ వేళ్ళు మధ్యలో కడగాలి, కాళ్ళకు కట్లు కట్టాలి, తర్వాత మిషన్స్ పెట్టాలి, మిషన్ పెట్టి నీరు తీయాలి, ఇవన్నీ ఉండాలి. సో యూ షుడ్ గో టు సూపర్ మార్కెట్ అనమాట. అంటే ఏవిస్లో ఏంటి, ఐ హ్యావ్ 4 ట్రైన్డ్ ఫెలోస్, వీ హ్యావ్ మొత్తం ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు అండ్ నేను దాని లీడ్ని. అది కాకుండా లింఫెడిమా ఫుల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉన్నాయి. వూండ్ కేర్కి మొత్తం ఒక ఫ్లోర్ అంతా, కాళ్ళలో పుండ్లు పడే పేషెంట్కి ఒక ఫ్లోర్ అంతా మేము అప్పచెప్పి వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్లు, పట్టీలు, కట్లు కడుతున్నాం. సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఫ్రాడ్యులెంట్గా మీకు కట్టక్కర్లేదు, పుండు తగ్గిపోవడం పుండు తగ్గడం కట్టకపోతే ఎలా, అసలు పుండు కవర్ చేయకపోతే ఎలా, వాట్ నాన్ సెన్స్ ఇస్ దట్. సో ఇది ప్రాబ్లం అనమాట. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ అ లాట్ ఆఫ్ కాపీస్ వచ్చేసి దే ఆర్ మిస్లీడింగ్ ద పీపుల్. యూ జస్ట్ అంటే ఇప్పుడు ఏవిఎస్ హాస్పిటల్లో వూండ్ కంప్లీట్ గా తగ్గిపోయే వరకు మీరు కేర్ తీసుకుంటారా అండి రాజా గారు? అబ్సల్యూట్లీ 100% అండి. ఇప్పుడు దాకా దగ్గర 13,000 లేజర్ ఆపరేషన్స్ అయ్యాయి మన దగ్గర, బెయిన్ ఆపరేషన్స్. దగ్గర 3,000 వూండ్స్ మనం తగ్గించాం, 3,000 కాళ్ళలో పుండ్లు మనం తగ్గించాం మన హాస్పిటల్లో. ఈ ప్రతి నెల మీరు వచ్చారంటే 80 నుంచి 100 మంది పేషెంట్కి వూండ్ కేర్ జరుగుతూ ఉంటుంది. ఆ వూండ్ కేర్ ఒక ఫ్లోర్ ఉంది, దానికి సరిపోయిన మెషిన్స్ ఉన్నాయి, దానికి కొంతమంది చీమ్ తీయడానికి కొన్ని వ్యాక్యూమ్ పెట్టి తీస్తాం. ఇవన్నీ కూడాను ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ పేషెంట్కి నాకు వెయిన్స్కి లేజర్ చేశారా, వెయిన్స్కి మైక్రోవేవ్ చేశారా అక్కర్లేదు, నా కాల్లో నొప్పి, బాధ, పుండు తగ్గిందా లేదా కావాలి. సో ఈ జర్నీలో ఏంటంటే వాళ్ళకి మొత్తం ఆల్ సర్వీస్ ఆఫర్ చేయగలిగితేనే చేయాలి. నేను ఏంటంటే ఇవన్నీ కాకుండా క్యాత్ ల్యాబ్. సో కొంతమందికి ఏంటి ఈ వ్యారికోస్ వెయిన్స్తో పాటు లోపల కొన్ని వేరే వెయిన్స్ బ్లాక్ అయిపోతాయి. అలాంటి వాళ్ళకి ఆ లోపల వెయిన్స్ ఓపెన్ చేసి స్టెంట్ వేసి బాగు చేయడం ఎంతోమంది జరిగింది. సో క్యాత్ ల్యాబ్ ఉండాలి. సో యూ షుడ్ హ్యావ్ క్యాత్ ల్యాబ్. సో అంతేగాని ఒక ఫ్లోర్ పెట్టి చిన్న క్లినిక్ పెట్టుకొని అక్కడ చేస్తే ఏమీ జరగదు, సగం మిస్ అయిపోతారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ ఇది ఒక వాస్కులర్ సర్జరీ, అందులో ఫ్లెబాలజీ అంటే స్టడీ ఆఫ్ వెయిన్స్, లింఫాంజియాలజీ అంటే లింఫోగ్రఫీ. సో లింఫాంజియాలజీ అండ్ ఫ్లెబాలజీ ఇస్ అ స్పెషలైజ్ సబ్జెక్ట్. దానికి స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఉంటాయి అండ్ బిగ్ హాస్పిటల్స్కి వెళ్ళాలి. అంతేగాని మనం లోకల్గా ఏదో లేజర్ చేసామంటే తప్పు అవుతుంది యూజువల్గా. ఓకేనండి, కాలర్తో మాట్లాడదాం. శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారు అప్పలరాజు గారు. హలో అండి. హలో అప్పలరాజు గారు, డాక్టర్ రాజా గారు ఉన్నారు, మాట్లాడండి. హలో చెప్పండి. మీరు టీవీ సౌండ్ తగ్గించాలి అప్పలరాజు గారు. చెప్పండి అప్పలరాజు గారు. హలో చెప్పండి. సార్, మా నాన్నగారికి కొద్దిగా సో వారు బయట ఉన్నట్టున్నారు, కాల్ డిస్టర్బెన్స్ వస్తుంది బాగా. సో వాళ్ళ నాన్నగారికి వ్యారికోస్ వెయిన్స్ ఉన్నాయంటే మీరు వీలుంటే విజయవాడ, శ్రీకాకుళం ఆ ప్రాంతంలో అంటే నేను 2 మరియు 3 ఆదివారాలు వస్తూ ఉంటాను. తమరు వైజాగ్ వచ్చి చూపించవచ్చు, కళా హాస్పిటల్లో క్లినిక్ ఉంటుంది నాది. 2 మరియు 3 ఆదివారాలు నేను వస్తాను. సో కింద ఇచ్చిన నెంబర్ కాల్ చేయండి, మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, వచ్చి కలవచ్చు మీరు. ఇంతకుముందు మీరు వ్యారికోస్ వెయిన్స్ గురించి చెప్తూ లేజర్ అని చెప్తున్నారు. మీ దగ్గర ఎలా ట్రీట్ చేస్తారండి, ఎలాంటి కేర్ తీసుకుంటారు పేషెంట్ విషయంలో? రైట్ అండి. సో ఇందాక నేను కొంతవరకు మీకు ఇందాక విశ్లేషించాను. బట్ మా దగ్గర మెయిన్ స్పెషాలిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పర్టైజ్ ఇస్ ఓవర్ 12,000 to 13,000 పేషెంట్స్ నేను పర్సనల్గా ఆపరేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇంత ఎక్స్పర్టైజ్ నాకు తెలిసి సౌత్ ఇండియాలో ఎక్కడ ఇన్ని కేసెస్ జరగలేదు. నెంబర్ 2 ఏంటంటే మనది ఆల్మోస్ట్ 20,000 square feet ఓన్లీ వాస్కులర్ వ్యారికోస్ వెయిన్స్ కోసం ప్రత్యేకంగా ఎస్టాబ్లిష్ చేసిన హాస్పిటల్. ఇక్కడ వేరే సర్జరీస్ ఏం పెద్దగా జరగవు. కాబట్టి పేషెంట్కి మనం అక్కడికి వెళ్ళి నేర్చుకున్నట్టు చేయడం కాకుండా మనం స్పెషలైజ్గా చేస్తున్నాం. నా కింద టీమ్ 4 డాక్టర్స్ ఉంటారు హూ యాక్చువల్లీ, సో ప్రతి పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్కి వచ్చే ప్రతి పేషెంట్కి మేము 3 సార్లు చూస్తాం. ఒక యంగ్ డాక్టర్, మళ్ళీ మన ఫెలో డాక్టర్, నేను. అంటే ఏది ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకూడదని అలా చేస్తాం. ఫుల్ ఫ్లెడ్జ్ వూండ్ కేర్ సర్వీసెస్ ఉన్నాయి. సో కొంతమంది పేషెంట్స్ చెప్తారు మాకు లేట్ అవుతుందండి 3 డాక్టర్లు ఎందుకని. బట్ వీఆర్ వెరీ ప్యాషనెట్. అంటే మేము చేసే కేర్లో ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదని 3 డాక్టర్స్ చూస్తారు మా పేషెంట్స్. వెరీ ప్యాషనెట్. మా కంప్లీట్ వూండ్ కేర్ సర్వీసెస్ ఉన్నాయి. ఒకవేళ వూండ్ తగ్గేదాకా వాళ్ళని వచ్చి రమ్మని ఫోటోలు తీసుకొని ఒక సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసి ఆ వూండ్ మేనేజ్మెంట్ అంతా చేస్తాం.
సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టు రిమెంబర్ అనమాట. ఓకేనండి, స్మాల్ బ్రేక్ తర్వాత మరింత డిస్కస్ చేద్దామండి వెరికోస్ వెయిన్స్ గురించి. ఏవిఎస్ హాస్పిటల్లో వెరికోస్ వెయిన్స్ కి సంబంధించి అత్యాధునిక చికిత్సా పద్ధతులు ఏవేవా? సో వెరికోస్ వెయిన్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నారు. మీ డౌట్స్ ను క్లారిఫై చేయడానికి డాక్టర్ రాజా గారు టీవీ స్టూడియోలో ఉన్నారు. టీవీ సౌండ్ తగ్గించండి, కాల్స్ చేసేయండి, డౌట్స్ ను క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, కాల్ కలవకపోతే స్క్రీన్ పై నెంబర్స్ నోట్ చేసుకోండి. ప్రోగ్రామ్ తర్వాత కూడా మీ డౌట్స్ ను క్లారిఫై చేయడానికి అందుబాటులో ఉంటారంటున్నారు రాజా గారు. సో రాజా గారు, ఇంతకుముందు మీరు చెప్తున్నారు ఒక పేషెంట్ విషయంలో కంప్లీట్ కేర్ తీసుకుంటాం మేము, అంటే దాదాపు 2-3 డాక్టర్లు చూస్తారు, ప్యాషన్తో చేస్తాం మేము ఈ వర్క్ అని చెప్తున్నారు. మరి అంత ప్యాషన్ ఉన్నప్పుడు ఏమైనా పేషెంట్స్ విషయంలో ఏమైనా సేవా కార్యక్రమాలు అలాంటివి చేస్తూ ఉంటారా? రైట్ అండి, ఇది మా మిషన్ అండి. సో బేసిక్లీ యూఎస్లో, నేను అమెరికాలో ఇంతకుముందు ఉండేవాడిని, అక్కడ లెగ్స్ ఆర్ లైఫ్ అని ఒక పెద్ద సామాజిక కార్యక్రమం చేశారనమాట. అంటే లెగ్స్ ఆర్ లైఫ్ అంటే మీ లైఫ్ తర్వాత నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ లెగ్స్ అండ్ యూ నీడ్ హెల్దీ లెగ్స్ సో దట్ యూ కెన్ లివ్ ఎ గుడ్ లైఫ్ అని మేము ఒక పెద్ద సామాజిక కార్యక్రమం చేసాం. సో దాని ఇన్స్పిరేషన్తోనే ఇక్కడ ఇండియాలో ఏం చేస్తున్నామంటే మేము లాట్ ఆఫ్ ఫ్రీ క్యాంప్స్ చేస్తామండి. మా క్యాంప్స్ ఏంటంటే అక్కడ ఆ ప్రాంతంలో వచ్చే ప్రతి పేషెంట్కి మేము ఫ్రీగా చూడడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల 25వ తారీఖున రాజంపేటలో ఒక మెగా క్యాంప్ చేస్తున్నాం. అంటే కడప, చిత్తూరు ఆ వాసస్తులు అక్కడ చూపించుకోవచ్చు. అది కాకుండా కర్నూలులో అదే రోజు ఒక క్యాంప్ చేస్తున్నాం, అక్కడ వాసస్తులు అక్కడికి వచ్చి చూడొచ్చు. ఇవి రెండు కూడా మాకు చాలా ఇంపార్టెంట్. ఈ మూడోది ఏంటంటే గుంటూరులో అదే టైంలో గుంటూరులో కూడా మేము ఒక ఫ్రీ క్యాంప్ చేస్తున్నాం. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ఎవరైనా ఆ ఏరియా ఉన్న పేషెంట్స్ వచ్చి చూపించుకోవచ్చు, ప్రాబ్లం వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఏమన్నా వీలుంటే కొన్ని దగ్గర మందులు కూడా ఇస్తుంటాం. బట్ యూజువల్గా వెరికోస్ వెయిన్స్కి నేను కొంతసేపట్లో చెప్తాను, పెద్దగా మందులు పనిచేయవు. బట్ విదిన్ అవర్ లిమిటేషన్స్ వీ రియలీ హెల్ప్ దెమ్ ఎ లాట్. సో ఈ సామాజిక కార్యక్రమం మాకు చాలా ఇష్టం అనమాట. సో మేము దగ్గర ఇప్పుడు 42 క్యాంప్స్ చేసాం. ఈ ఫ్రీ క్యాంప్స్లో దగ్గర లక్షకు పైగా పేషెంట్స్ని ఫ్రీగా చూడడం, ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఇలాంటిది ఎక్కడ వాస్కులర్ సర్జరీ చరిత్రలో ఇండియాలో ఇప్పటిదాకా ఇలాంటిది జరగలేదు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎందుకంటే ఏదో మాకు రెవెన్యూ రావాలనో 2-3 లేజర్లు చేయాలని చేయట్లేదు. ఈ వాస్కులర్ వ్యాధుల మీద కాస్త అవేర్నెస్ పెంచుదామని, ప్రజల్లో చైతన్యం తెద్దామని, ఈ ప్రాబ్లమ్ని ఊరికే వాళ్ళు నరాలనుకొని 15 ఏళ్ళు రాంగ్ ట్రీట్మెంట్, లేదంటే ఆ ఉబ్బిన వాటి నరాలు కావండి, అవి సిరలు. కానీ చాలామంది నా దగ్గర ఇప్పటికీ వస్తారు, 20 ఏళ్ళుగా ఈ నరాలకు వాచిపోయి మసాజ్ చేయించుకుంటున్నాను ఇలాంటి చెప్తుంటారు. ఇది చాలా దురదృష్టకరం అండి. ఇది కంప్లీట్లీ రాంగ్. ఒక మంచి కంట్రీలో విత్ లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంట్రీ ఇలా జరగకూడదు. కాబట్టి ఈ సామాజిక కార్యక్రమం అంటే వీళ్ళందరికీ ఫ్రీగా చేయడానికి మేము ఎంతో ఖర్చు పెడతాం. మేము ఎవరి దగ్గర ఏ ఎన్జిఓ దగ్గర కానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోం. మా రిసోర్సెస్ వాడుకొని మేము అక్కడ డంకా బజాయించి చెప్పి ఈ క్యాంప్ చేసుకోండి, ఈ క్యాంపులో చూపించుకోండి, మీకు ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పడం జరుగుతుంది అనమాట. రాజా గారు, ఏవిఎస్ హాస్పిటల్లో మరి లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ మీ దగ్గర మాత్రమే ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ చెప్తారా? రైట్ అండి. సో మేము యాక్చువల్గా 2013లో మేమే ఫస్ట్ లేజర్స్ ఇంట్రడ్యూస్ చేసామండి ఇండియాలో, హైదరాబాద్లో. సో మేము వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ అడాప్టర్స్ ఆఫ్ ద న్యూ టెక్నిక్. పాత రోజులు ఇంతకు ముందు ఏమైందంటే ఈ ఉబ్బిన వెయిన్స్ని చాలా దగ్గర కట్ చేసి తీసేవాళ్ళు. అలా చేయకుండా చిన్న నీళ్లు పెట్టి లోపల ఒక వైర్ పెట్టి కరిగిచ్చేస్తాం. సో ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. సో ఆ 2013 నుంచి కూడా 2 జనరేషన్స్ మారిపోయి ఆ లేటెస్ట్ జనరేషన్, దాని తర్వాత జనరేషన్ మిషన్స్ కూడా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏవేస్కి వచ్చారంటే మా దగ్గర 6 అల్ట్రాసౌండ్ మిషన్లు, 4 లేజర్ మిషన్లు ఒక దగ్గర అలా ఉంటాయి అనమాట. అంటే పేషెంట్ వస్తే చేస్తూనే ఉంటాం. ఇవాళ 10 ఆపరేషన్ జరుగుతూ ఉన్నాయి. సో ఇది మాకు చాలా సింపుల్, మాకు లెఫ్ట్ హ్యాండ్ గేమ్ అనమాట. కాకపోతే ఇప్పుడు మీరు దీనికి ఆపోజిట్ ఏంటంటే కొంతమంది మీరు వెళ్ళిన తర్వాత అప్పుడు మిషన్ అద్దెకు తీసుకొచ్చి అలా చేస్తే ఏమవుతుందంటే మీ క్యాలిబ్రేషన్ తెలియదు, మీ వెయిన్ ఎలా క్యూర్ అవుతుందో వాళ్ళకి అర్థం కాదు. సో దానివల్ల ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. సో లేజర్ అందరూ చేస్తారు, కానీ దాని మీద ఎక్స్పీరియన్స్ ఉండి దానికి సరైన మెషిన్స్ ఉండి చేస్తే వాళ్ళ సక్సెస్ రేట్ పెరిగే ఛాన్స్ ఎక్కువ. సో లేజర్ చేయడానికి చాలా మంది క్లినిక్స్ ఉన్నాయి, మేము ఒక్కడమే ఇప్పుడు లేవు, చాలా మంది ఉన్నారు. కాకపోతే అంటే దానిలో మీ సక్సెస్ ఫెయిల్యూర్ అనేది వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి, వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, వాళ్ళకి టీమ్ బిల్డ్ చేస్తున్నారా, ఒకళ్ళెళ్ళి చేస్తున్నారా. ఇప్పుడు నౌ వీ హ్యావ్ 6 వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ మా దగ్గర ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా మేము డిఫికల్ట్ కేసుని డిస్కస్ చేస్తాం, ఇన్పుట్ ఇస్తాం, ఆ ఇన్పుట్ ప్రకారం ట్రీట్మెంట్ చేస్తాం. సో కన్సెన్సస్ బేస్డ్ మేనేజ్మెంట్ జరుగుతుంది అనమాట ఇప్పుడు. ఓకేనండి, ఈ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఒకవేళ బీపీ కానీ షుగర్ కానీ ఉన్నట్లయితే వాళ్ళు సర్జరీ చేయించుకోవచ్చు అంటారా? వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ మీరు ప్రొవైడ్ చేస్తారు? రైట్ అండి. సో ఈ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు షుగర్ కానీ బీపీ కానీ ఉంటే ఎటువంటి వ్యత్యాసం లేదండి, మాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇందాక నేను చెప్పినట్టుగా ఈ వారికోస్ వెయిన్స్ లేజర్లో ఎక్కడ కట్ చేయడం కానీ, కుట్లేయడం కానీ, నడుములో సూది ఇవ్వడం కానీ ఇట్లాంటివి ఏం లేకుండా చేస్తాం. ఒక చిన్న సూది పెట్టి స్కానింగ్ చేసుకుంటూ స్కాన్ గైడెన్స్లో చేసేస్తాం. సో ఆ లేజర్ జరుగుతున్నప్పుడు స్కానింగ్ మిషన్ ఎడమ చేతితో పట్టుకొని చేస్తాం. సో ఎక్కడెక్కడ లీక్ అవుతుందో చాలా రియల్ టైం తెలిసిపోతుంది. ఇప్పుడు మనం నావిగేషన్ పెట్టుకొని కార్ నడుపుతాం కదా, అట్లా
ఇట్స్ నావిగేషన్ బేస్డ్ ప్రొసీజర్. సో కాబట్టి మీకు ఇంప్రూవ్మెంట్ ఆల్మోస్ట్ ఇమ్మీడియట్గా ఉంటుంది. ఈజీ ఎర్లీగా వస్తే పేషెంట్స్ విదిన్ 1 వీక్ తగ్గిపోతాయి. కాళ్ళ పుండ్లు పడినాక వస్తే పుండ్లు తగ్గడానికి కూడా బాగా తొందరగా తగ్గుతాయి. సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి మీకు షుగర్ బీపీతో నిమిత్తం లేదు అని చెప్తుంటాం. షుగర్ బీపీ కానీ అదే కాకుండా వయసు మళ్ళీ కూడా అడ్వాన్స్డ్ ఏజ్ ఉన్నా కూడా ఎటువంటి వయో పరిమితులు లేవు దీనికి. సో ఇది లేజర్ చేయడం చాలా సింపుల్ ప్రొసీజర్. ఓకేనండి, ఒకవేళ ఈ ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటారు? రైట్ అండి. సో వారికోస్ వెయిన్స్ చాలా మంది మనం కన్సల్ట్ చేస్తారు, వింటాము, చెప్తాము, ఎక్స్ప్లెయిన్ చేస్తాము, చేసినాక మళ్ళీ ఆలోచిస్తామని చెప్తారు. కొంతమందికి ఇలా వాళ్ళు వెళ్ళిపోయి దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు వచ్చిన టైంలో కాళ్ళు ఏం నొప్పి ఉండదు కాబట్టి ఇది వదిలేస్తే బెటర్లే అని చెప్పి వదిలేస్తుంటారు. ఇక్కడ విషయం గమనించాల్సింది అంటే వదిలేస్తే కొంతమంది నొప్పి ఉన్నా లేకపోయినా కూడా సిమ్టమ్స్ ఉంటే వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేయాల్సిందే. అవి కానీ నెగ్లెక్ట్ చేసి విడిచిపెడితే ఏమవుతుందంటే ఒకటి ఇప్పుడు మనం చూపిస్తున్న ఉబ్బిన సిరల్లో క్లాట్స్ ఫామ్ అవ్వచ్చు. ఆ క్లాట్స్ ఫామ్ అయ్యి గుండెకి పాకే ఛాన్స్ ఉంటుంది. ఆ క్లాట్స్ ఫార్మేషన్ని ఎస్విటి అంటారు, సూపర్ఫిషియల్ వీనస్ థ్రాంబోసిస్. అండ్ గుండెకి పాకితే దాన్ని పల్మరీ ఎంబలిజం అంటారు. అది చాలా డేంజరస్ కాంప్లికేషన్. నేను అమెరికాలో ఉన్నప్పుడు చూసేవాడిని కాదు, కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో 3-4 పేషెంట్కి అలా జరగడం నేను చూశాను. రెండోది ఏంటంటే ఈ ఉబ్బిన వెయిన్స్ వల్ల మీకు రక్తం సరిగా సరఫరా అవ్వకపోవడం వల్ల కాళ్ళు పుండ్లు పడతాయి. కాళ్ళలో పుండ్లు పడడానికి 85% వారికోస్ వెయిన్సే కారణం. ఓకే, మోస్ట్ కామన్ రీజన్ ఫర్ అల్సర్స్ ఇన్ నాన్ డయాబెటిక్ పేషెంట్స్ ఈజ్ వారికోస్ వెయిన్స్. సో ఫస్ట్ రెండోది అది. మూడోది వచ్చేసి కాళ్ళ ఊరికొరికి తరచూ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎందుకంటే కొత్త రక్తం అంటే ఆక్సిజన్తో నిండిన రక్తం కాళ్ళకి రావట్లేదు కాబట్టి ఆ కాళ్ళు తరచూ ఇన్ఫెక్షన్స్ వచ్చి కాళ్ళు బాగా నల్లగా కాళ్ళు చెడిపోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వారికోస్ వెయిన్స్ లక్షణాలు. కొంతమందికి ఇప్పుడు ఈ సెల్యులైటిస్ కానీ ఎక్కువగా సివియర్గా వస్తే హాస్పిటల్ అడ్మిట్ చేయడం, సెప్సిస్ కూడా రాయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మేము తొందరగా యాక్షన్ తీసుకుని తగ్గించుకుంటే ఈ ప్రాబ్లం పెరగకుండా ఉంటుంది అనమాట. ఓకేనండి, మరో కలర్తో మాట్లాడదాం. పాయకరావు గారు కాల్ చేస్తున్నారు వైజాగ్ నుంచి. హలో అండి. చెప్పండి డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సార్. టీవీ సౌండ్ తగ్గించాలి పాయకరావు గారు. నమస్తే అండి. చెప్పండి సార్. సార్ మా మిస్సెస్ కి ఆ కాళ్ళు నల్లగా మచ్చల్లాగా వచ్చాయండి. అలాగే. నమస్తే అండి. పాదాలు అంతా పూర్తిగా నల్లగా మచ్చలు వచ్చాయండి. సో ఇవి పాదాలు దాని మట్టుకు అవే నల్లగా అవడం 199% వాస్కులర్ ప్రాబ్లమ్స్ అండి. అంటే మిగిలిన ఒళ్ళంతా నల్లగా అవ్వకుండా ఓన్లీ పాదాలు నల్లగా అవుతున్నాయంటే ఇది వాస్కులర్ ప్రాబ్లం, మనం డౌట్ పడాలి. యూజువల్గా అలా నలుపు స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది పేషెంట్స్ తెలుసో తెలియకో దీనికి ఆయింట్మెంట్లు తరచూ రాస్తూ ఉంటారు. స్టీరాయిడ్ బేస్డ్ ఆయింట్మెంట్స్ కానీ లేదంటే హాలోబెటజాల్, హై డోస్ యాంటీబయాటిక్స్ ఇలాంటి పనికిరాని రాస్తే ఏమవుతుంది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. సో ఆ నలుపు పెరిగి ఇంకా బాగా ఇలా అవుతుందన్నమాట. సో డెఫినెట్గా దీన్ని ట్రీట్మెంట్ చేయాలి. చేసే ముందు అవసరం ఉంటే చూసిన తర్వాత అవసరం ఉంటే స్కానింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కొంతమందికి. సో మీరు డెఫినెట్గా రావాలండి. సో నేను 2 మరియు 3 ఆదివారాలు వైజాగ్ రావడం జరుగుతుంది. కాకపోతే హైదరాబాద్ మిగిలిన ఏ రోజున రావచ్చు. 22వ తారీఖు ప్లస్ 1వ తారీఖున అంటే సెప్టెంబర్ 1వ తారీఖున నేను వైజాగ్ విజయవాడలో ఉండడం జరుగుతుంది. 22 ప్లస్ 1వ తారీఖు నేను విజయవాడలో కూడా ఉంటాను. సో మీకు ఎక్కడ దగ్గర అక్కడ వచ్చి చూపించండి, డెఫినెట్గా ట్రీట్మెంట్ చేసి పంపిస్తాను. ఈ వారికోస్కి ఇతర కాళ్ళ వ్యాధులకి మధ్య తేడా ఏంటండి? రైట్ అండి. సో వారికోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వారికోస్ అని కాకుండా వారికోస్ వచ్చే సిమ్టమ్స్కి ఇతర కాళ్ళ సమస్య ఏంటి తేడా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాళ్ళలో నొప్పులు ఉన్నాయనుకోండి, షుగర్ నొప్పులు అనుకుంటాం. బట్ షుగర్ నొప్పులు వేరేగా ఉంటాయి, వారికోస్ నొప్పులు వేరేగా ఉంటాయి. కాళ్ళలో పుండ్లు పడ్డాయి అనుకోండి, షుగర్ వల్ల పడ్డాయి అనుకుంటాం. కానీ షుగర్ వల్ల పడే పుండ్లు ఏంటంటే అరిపాదం కింద భాగంలో ఉంటాయి, అంటే ప్రెషర్ పాయింట్స్లో. వేరే వారికోస్ అల్సర్స్ ఏమో యాంకిల్ చుట్టూ మడం చుట్టూ భాగంలో ఉంటాయి. షుగర్ ఏమో క్లీన్గా కట్ చేసినట్టు ఉంటాయి. వేరే వారికోస్ అల్సర్స్ ఏమో బ్లీడింగ్గా వీపింగ్ అల్సర్స్ అంటారు. వారికోస్ అల్సర్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి. వేరే షుగర్ అల్సర్స్ ఏమో క్లీన్ పంచ్డ్ అవుట్గా ఉంటాయి, నొప్పి లేకుండా. సో ఇది చాలా ఆటోమేటిక్గా డిఫరెన్సియేషన్ మనం చాలా ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట చూస్తే. షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చెప్పులు సరిగ్గా పట్టకపోవడం, పడితే స్పర్శ తెలియకపోవడం అలా జరుగుతాయి. వేరే వారికోస్ వన్స్లో యాక్చువల్గా ఎక్కువ పెయిన్స్ వాళ్ళు అనుభవిస్తారు. సో ఇవి చాలా ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు అండి, ఒక పేషెంట్ చూస్తే డిఫరెంట్ చేస్తుంది. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కాళ్ళలో నొప్పులు ఫ్రీక్వెంట్గా మీకు తగ్గకుండా బాగా బాధ పెడుతుంటే యూ షుడ్ కన్సల్ట్ ఎ వాస్కులర్ స్పెషలిస్ట్ ఆల్సో. మీరు వాస్కులర్ స్పెషలిస్ట్ కూడా కన్సల్ట్ చేయాలి. మీకు ట్రెడిషనల్గా మీరు మీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు మందులు పెడతారు, తగ్గకపోతే మాత్రం ఒక వాస్కులర్ స్పెషలిస్ట్ కలిస్తేనే మీకు ఈ ఐటమ్ లోపల ఐడెంటిఫై అవుతుంది ప్రాబ్లం. ఓకే రాజా గారు, చాలా మంది డాక్టర్స్ చెప్పడం వింటుంటాం మేము, వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు సాక్స్లు వేసుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఏ స్టేజ్లో వేసుకోవాలండి? ఎలా లాభాలు ఉంటాయి దానివల్ల? రైట్ అండి. సో స్టాకింగ్స్ అంటే సాక్స్లు వేసుకోవడం అనేది వారికోస్ వెయిన్స్కి ఒక చికిత్స అని చెప్తా ఉంటారనమాట. అందులో తప్పులేదు. బట్ ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఓన్లీ ఎర్లీ వారికోస్ వెయిన్స్కి పనిచేస్తుంది ఒకటి. రెండోది ఈ స్టాకింగ్స్ ఏంటంటే ఓన్లీ ఎర్లీ వారికోస్ వెయిన్స్లో పొద్దు నుంచి రాత్రి దాకా వేసుకోవాలి. మూడోది ఏంటంటే ఆ సాక్స్ లైఫ్ లాంగ్ వేసుకోవాలి.
నాలుగో విషయం, ఆ సాక్స్ వాళ్ళ సైజుకి మళ్ళీ కొలతలు తీసుకొని ఇవ్వాలి, వేరే వాళ్ళు గట్ట వేసేసుకోకూడదు. అండ్ ఇవన్నీ చేస్తే ఎర్లీ వారికోస్ వెయిన్స్ కంట్రోల్ అవుతాయి మాత్రమే. సాక్సుల వల్ల వారికోస్ వెయిన్స్ క్యూర్ కావు. అండ్ కొంతమంది వారమో నెల వేసుకొని నాకు సాక్స్లు వేసుకున్నాను తగ్గలేదు అని పడేస్తే దానివల్ల ఏం లాభం లేదు. సో సాక్స్ అందరికీ సబబు కాదు. ఓకే, సాక్స్ వేసుకోవడానికి ఆ పేషెంట్ కండిషన్ ఏంటి, కాలు నల్లగా ఉందా లేదా, ప్రాబ్లమ్స్ వేరే ఉన్నాయా ఐడెంటిఫై చేసి దాని అవసరం బట్టి సాక్స్ వేయాల్సి వస్తుంది. ఓకేనండి, ఇప్పుడు వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న చాలా మంది మన ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా, వాళ్ళకి మీరు ఎలాంటి వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వదలుచుకున్నారు? రైట్ అండి, ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హై ఇండెక్స్ ఆఫ్ సస్పెషన్, అంటే మీ కాళ్ళు నొప్పులు ఏమైనా ఐడెంటిఫై అవ్వకుండా కాళ్ళు కలర్ మారుతుంటే, కాలు వాస్తుంటే, ఇలాంటి ఏదైనా డౌట్ ఉంటే ఫస్ట్ డౌట్ రావాలి. మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు ఒక డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. మీరు అప్రోచ్ అయ్యే వాస్కులర్ డాక్టర్ యూజువల్గా వాళ్ళ స్కానింగ్ వాళ్ళే చేసుకోవాలి. ఈ స్కానింగ్లు బయట చేస్తే యూజువల్గా తప్పుడు రిపోర్ట్లు వస్తాయి. వాళ్ళ స్కానింగ్లు నించునే పొజిషన్లోనే చేయాలి. ఇవి రెండు కానీ మీరు చేస్తే యూజువల్గా ఫస్ట్ ఐడెంటిఫై అవుతుంది ప్రాబ్లం. ఇవి రెండు ఐడెంటిఫై అయిన తర్వాత నిజంగా వారికోసన్స్ ఉండి దానికి ట్రీటబుల్స్ కండిషన్ ఉండి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటే ట్రీట్మెంట్కి మీరు వెంటనే అగ్రీ అవ్వాలి. చాలామంది అడుగుతారు ఎమర్జెన్సీయా, ఎన్రోల్ చేస్తే వదిలేస్తే బెటరు, నేను 6 నెలలు వదలొచ్చా 3 నెలలు వదలొచ్చా అని. 3 నెలలు వదలాలా 6 నెలలు వదలాలా ఏ పుస్తకంలో కూడా రాసి ఉండదండి. ఎయిదర్ ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, అంటే ఇప్పుడైనా చేయాలి, లేదంటే ఒక ఫ్యూ డేస్లో చేయించుకోవాలి అంతే. ఏ సర్జరీ అయినా అంతే ఉంటుంది. సర్జరీలో మీరు 6 నెలలు ఆగండి, 2 ఏళ్ళు ఆగండి, 10 ఏళ్ళు ఆగండి అని ఎక్కడ రాసి పెట్టదు. సో ఆ ప్రశ్నకి అర్థం ఏం పెద్దగా లేదు. సో ఇవన్నీ మనం ఐడెంటిఫై చేసుకొని వీటిలో ఉన్నవాళ్ళు బెస్ట్ ట్రీట్మెంట్. డెఫినెట్గా మీరు లేజర్ చేయించుకోవాలని అనుకుంటే ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు మీరు ఆ డాక్టర్ దగ్గర చేయించుకున్న పేషెంట్స్ ఎవరైనా కొంతమందిని వాళ్ళు నంబర్స్ ఇచ్చి మీరు ఫోన్ చేసి అడిగితే మీకు తెలుస్తాయి. సో యూ షుడ్ డూ యూ డ్యూ డిలిజెన్స్. ప్రిఫరబుల్లీ పెద్ద సెంటర్కి వెళ్ళాలి, ఆ లేజర్స్లో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. కనీసం ఒక 10-15 వేల పేషెంట్స్కి ట్రీట్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప మీ మీద ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకునే వాళ్ళు అవుతారు. ఓకేనండి, మరో కాలర్తో మాట్లాడదాం. గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు నాగిరెడ్డి గారు. హలో అండి. అవును మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. అవును మేడం, చెప్పండి సార్. నమస్తే మేడం. చెప్పండి అయ్య గారు. డాక్టర్ గారు నమస్తే. నాకు వెరికోసిస్ అని చెప్పి వచ్చి కాలికి మొత్తం పుండయి మొత్తం ఇదేంది మేడం. అలాగే కాలికి పుండైన తర్వాత నరాలు ఉబ్బులు ఉన్నాయండి నాకు మామూలుగానే. అలాగే ఇప్పుడు దానికి షాక్స్ వేసుకోమని చెప్పారు డాక్టర్ గారు. అలాగే ఇప్పుడు దానికి లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవటం అవసరమా లేకపోతే షాక్స్ మనకు వస్తాయని డౌట్ అండి. మీకు ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళు మొత్తం బ్లాక్ వచ్చిందండి. ఎట్టి పరిస్థితుల్లో కాళ్ళలో పుండు పడిన తర్వాత సాక్స్లతో ఇది తగ్గే సమస్య లేదు. తగ్గినట్టు ఉన్నా కూడా మీకు సాక్స్ మానేసి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేస్తాయి. సో వారికోస్ వెయిన్స్లో పుండు పడిందంటే అది 5వ స్టేజ్. దీని తర్వాత 6వ స్టేజ్. యాక్చువల్లీ పుండు ఇంకా ఉంటే 6వ స్టేజ్, పుండు పడి కొంచెం తగ్గితే 5వ స్టేజ్కి వచ్చినట్టు. 5th స్టేజ్ 6th స్టేజ్కి 100% లోపల లేజర్ చేస్తేనే పర్మనెంట్గా హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పర్మనెంట్గా అంటే అలా చేసిన తర్వాత కూడా, లేజర్ చేసిన తర్వాత కూడా 85-90% మళ్ళీ ఫ్యూచర్లో ఈ పుండు పడకపోయే ఛాన్స్, అంటే 10% ఇంకా అప్పుడు కూడా రావచ్చు. అలాంటిది ఇప్పుడు వదిలేసి మీరు సాక్స్ వేసుకుంటే 100% మళ్ళీ వస్తుంది. సో అందులో సందేహమే లేదు. ఆ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేసి రండి, నేను మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1వ తారీఖు నేను గుంటూరులో ఉంటాను, మీరు వచ్చి కలవచ్చున్నాను. ఓకేనండి, వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? రైట్ అండి. సో జాగ్రత్తలు వచ్చేసేటప్పటికి ఒకటి మేము ఆపరేషన్ తర్వాత కూడా చెప్పే ఒక మెయిన్ జాగ్రత్త ఏంటంటే వారికోస్ వెయిన్స్కి ఒబేసిటీకి డైరెక్ట్ లింక్ ఉంది. అంటే ఎవరైనా లావుగా ఉంటే కాళ్ళ మీదే డైరెక్ట్గా మీ బరువు పడుతుంది, అందులో 1% కూడా డౌట్ లేదు. సో వారికోస్ వెయిన్స్ వాళ్ళకి ఎక్కువగా వస్తాయి కూడా, 30% పీపుల్కి వస్తాయి లావుగా ఉన్న వాళ్ళు. వాళ్ళకి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసినప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే మీరు బరువు తగ్గడం చాలా అవసరం. ఇది చేసుకుంటే వెయిన్స్ తగ్గుతాయి, కానీ ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా ఉండడానికి మాత్రం మీరు బరువు తగ్గి ఉండడం చాలా అవసరం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వెయిట్ రిడక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ మేనేజ్మెంట్. అది ఉంటేనే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్యూచర్లో మీకు తగ్గే ఛాన్స్ బాగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే నిజంగా ఇది వచ్చినవి ప్రివెంట్ చేయడానికి వేరే ఏమీ లేవండి. బట్ ఒకటి ఏంటంటే మనం ఎక్కడైనా కూర్చొని కానీ నిల్చొని కానీ ఎక్కువగా జాబ్ చేసుకుంటే 10 నిమిషాలకి 15 నిమిషాలకు ఒకసారి లేచి నడుస్తూ ఉండాలి. పిక్క భాగాన్ని ఎంత కదిపితే మీకు అంత పంపింగ్ ఇంప్రూవ్ అయ్యి కాలు బాగా అవుతుంది. ఓకేనండి, చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు, కాలర్స్ యొక్క డౌట్స్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో తెలుసుకున్నారు కదండి, వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం వస్తే మరి నెగ్లెక్ట్ చేయకుండా ముందుగానే డాక్టర్ దగ్గరికి వెళ్తే చక్కని అత్యాధునిక చికిత్సా విధానాలు ఏవిఎస్ హాస్పిటల్లో అందుబాటులో వచ్చాయని డాక్టర్ రాజా గారు తెలియజేశారు కదా. ఇదండి ఇవాల్టి హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.